శ్రీ గురుభ్యో నమః. శక్తిపాత దేశికేభ్యో నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న మనం ఆడియోలో మనం సత్యకాముడు జాబాలి కథల గురించి చెప్పుకున్నామండి. ఇది ఛాందోగ్యోపనిషత్తులోని చెప్పబడినటువంటి ఒక చిన్న కథ. దాని గురించి మనం కథ రూపంలో చెప్పుకున్నాము. ఈరోజు దాని గురించి కొంచెం విశ్లేషణగా చెప్పుకున్నాం. అంటే జ్ఞానపరంగా, తత్వజ్ఞానపరంగా మనం దాని గురించి కొంత తెలుసుకుందామండి. ఆ కథల గురించి కొంచెం విశ్లేషణ చేసి చెప్పుకున్నాం అన్నమాట. ఈ ఛాందోగ్యోపనిషత్తు అనేది బృహదారణ్య ఉపనిషత్తు కంటే కూడా దానికంటే అంటే అది పెద్దది. దాని తర్వాత వస్తాయి అన్నమాట. రెండవది అన్నమాట. ఇది ఉపనిషత్తుల్లో రెండవ పెద్ద ఉపనిషత్తు అన్నమాట. అది ఇందులో 8 అధ్యాయాలు ఉంటాయండి. 8 అధ్యాయాల్లో ఇంకా కథలు ఉన్నాయండి. అందులో చాలా ఉద్దాలకుడు శ్వేతకేతు కథ ఒకటి ఉంది. తర్వాత ఇంకా దానికి సంబంధించినటువంటి ఇది ఉన్న వివరాలు చాలా ఉన్నాయి అందులో. దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. అది దాని గురించి ఆ ఉపనిషత్తు గురించి కంప్లీట్గా మనం ఇప్పుడు వీలు ఉన్నప్పుడు చెప్పుకుందాం. ఈరోజు మాత్రం మనం నిన్న చెప్పుకున్నటువంటి కథలో, సత్యకాముడి కథలో ఉన్న తత్వం ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం అన్నమాట. ఏం లేదండి, ఇందులో ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతం చెప్పబడిందండి. ఇందులో 3 స్థితుల గురించి చెప్పబడింది అన్నమాట. ఇప్పుడు మామూలుగా మనిషి రియలైజేషన్ రావాలంటే అద్వైత స్థితికి వెళ్ళాలన్నమాట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలండి? ద్వైతం నుంచే స్టార్ట్ అయింది. మనం మామూలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా జీవులు మాయ యొక్క పరిధిలో ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రకృతి చేత ఏర్పరచబడిన మాయా పరిధిలోనే ప్రతి ఒక్కడు కూడా నేను శరీరం అనే భావంతో ఉంటారు. నేను నాది అనేటువంటి భావం అన్నమాట. ఈ శరీరంతో మమేకమైపోతారు అన్నమాట. కాబట్టి శరీరం తోటి ఉన్నటువంటి శరీరమే ఆత్మ అనుకుంటాడు అన్నమాట. అంటే దేహాత్మ భావం కలిగి ఉంటాడు అన్నమాట. అది ద్వైత స్థితి అన్నమాట. ద్వైతం, భగవంతుడు వేరుగా ఉంటాడు, మనం వేరే అనేటటువంటి భావంలో ఉంటాడు అన్నమాట. కాబట్టి ఇటువంటి వ్యక్తులకి ఫస్ట్ వాళ్ళలో నేను అంతకుముందు చెప్పాను, జిజ్ఞాస ఏర్పడాలని చెప్పేసి, కొంచెం వైరాగ్య స్థితులు కూడా ఏర్పడాలని చెప్పాను అనమాట. ఒక శాస్త్రం తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం పొందాలనేటువంటి ఆ ఆకాంక్ష ఏర్పడటం ముందర పరిపూర్ణ జ్ఞానం దిశగా మనిషి శాస్త్రాధ్యయనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. శాస్త్రాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ జ్ఞానం పొందేటటువంటి, పరిపూర్ణ జ్ఞానం పొందే దిశగా సత్యకాముడు వచ్చి, గౌతమ మహర్షిని వచ్చి వేదాధ్యయనం అధ్యయనం చేసుకోవడానికి ఆయన్ని గురువు దగ్గరికి చేస్తాడనమాట. గురువు వద్దకు వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఈ ద్వైత స్థితి నుంచి అద్వైత స్థితికి ఊరికి శాస్త్రాలు చదివితే వెళ్ళమండి. శాస్త్రాల్లో విషయాలు తెలుసుకున్నంత మాత్రాన మనం ఆ స్థితి రాదండి. అనుభవపూర్వకంగా తెలియాలన్నమాట. అనుభవపూర్వకంగా తెలియాలంటే మనకి ఇవన్నీ మనకి విజ్ఞాన భరతంత్రాలు చెప్పిన సాధనలు అనమాట. అంటే ప్రకృతికి దగ్గరగా ఉండి ప్రకృతిలో జరిగే సమస్తం కూడా భగవంతుడి యొక్క చర్యలే. భగవంతుడి నుంచి మనకి భగవంతుడే ఉండి ప్రకృతిగా మారి సమస్త సృష్టిని నడిపిస్తున్నాడు. కాబట్టి భగవంతుడు లేని ప్రదేశం అంటూ లేదు. ప్రతి కణకణంలో భగవంతుడే ఉన్నాడు. అది తెలుసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది తెలుసుకోవాలంటే ప్రకృతిని పరిశీలన చేయాలి, దగ్గరగా వెళ్ళాలి.
ప్రకృతికి దగ్గరికి వెళ్ళాలి. ఈ ఆర్టిఫిషియల్గా మనం ఆలోచన మనసు పరిధితో ఆలోచిస్తున్నంత కాలం మనసు అనేది ఏంటి, మనసు అనేది దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అసలు. మనసు ద్వారా మనం చేస్తున్నాం తప్పితే, ఆలోచించి పనులు చేస్తున్నాం తప్పితే మనసుకి స్వయం ప్రతిపత్తి లేదన్నమాట. కాబట్టి మనసుకు ఉన్నటువంటి అది మనసు పరిధి నుంచి మనం భగవంతుడి యొక్క అంటే ఆత్మపరిధికి వెళ్ళాలన్నమాట. ఆత్మపరిధికి వెళ్ళడానికి నువ్వు ఏం చేయాలి, ఈ మనసుని మనం నేను అనేటువంటి చిన్న ఉపాధిని పెట్టుకున్న మనసుని ఏం చేయాలి, మనసునే ఉపయోగించాలి. మనసు ద్వారానే మన సాధన కూడా మనసే ఉపయోగపడుతుంది. బంధానికి మనసే, మోక్షానికి కూడా మనసే. కాబట్టి ఈ మనసుని మనం ఏ రకంగా మనం దాన్ని ఉపయోగించాలంటే అది దేహాత్మ భావం నుంచి దాన్ని వదిలించాలన్నమాట. దేహాత్మ భావాన్ని వదిలిస్తే అంతటా చైతన్యం ఉంది, మొత్తం భగవంతుడి యొక్క చైతన్యం ఉంది అనేటువంటి ఆలోచన మనసుకు రావాలి. ఆలోచన తెప్పించేది కూడా, అటువంటి స్థితిని తీసుకొచ్చేది కూడా మనసే. కాబట్టి దాన్ని ఏం చేయాలని మామూలుగా మనం ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే చిత్తస్థితులకు అనుగుణంగానే బాహ్యంగా ఉన్నటువంటి ప్రపంచంలో జరిగే పరిస్థితుల్ని అనలైజ్ చేస్తారనమాట. అంటే దాన్ని విశ్లేషణ చేస్తుంటారనమాట. చిత్తంలో ఏర్పరచుకున్న సంస్కారాలకు అనుగుణంగానే ప్రతి ఒక్కడు కూడా ఎదుటి వ్యక్తిని, అది తెలిసినవాడు గాను తెలియని వాడు గాను, తర్వాత వస్తు జ్ఞానం, నామరూపాలు అనేవి వాటికి మూలం ఎక్కడంటే చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలే. చిత్తంలో మనం చూసి ఆ వస్తువు గుణగణాలన్నీ లోపల రికార్డ్ చేసుకుంటాం అనమాట. వస్తువు కానీ వ్యక్తుల గురించి కానీ లోపల చిత్తంలో సంస్కారాల రూపంలో అవి ఉంటాయి అన్నమాట. మనం బాహ్య ప్రపంచంలో వ్యక్తిని చూసినప్పుడు లోపల పనిచేసేటటువంటి చిత్తంలో అది ఏం చేస్తుందంటే దృశ్యం, ఇంద్రియాలు ఏం చేస్తాయంటే ఆ దృశ్యాన్ని మనసు ద్వారా సేకరించి బుద్ధికి అందజేస్తుంది అన్నమాట. బుద్ధి ఏం చేస్తుంది, విశ్లేషణ చేస్తుంది. ఇది ఫలానా అని చెప్పి విశ్లేషణ. అది విశ్లేషణ ఎట్లా జరుగుతుంది, చిత్తంలో ఉన్న సంస్కారాల ద్వారా జరుగుతుంది అన్నమాట. కాబట్టి మనం యోగ స్థితిలో లేని వాడు ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే ఆ చిత్తంలో సంస్కారాలకు ఆధారంగానే విశ్లేషణ చేస్తుంటాడు అన్నమాట. అంటే ఏంటి, భూతకాలంలో జరిగిన సంఘటనల ఆధారంగానే చేస్తుంటాడు అన్నమాట. ఆ స్థితి తొలగిపోవాలన్నమాట. అటువంటి స్థితి నుంచి బయటపడాలన్నమాట. ఈ యోగం ఏం చేస్తుందంటే వర్తమానంలో ఉండటం నేర్పుతుంది అన్నమాట. వర్తమానంలో ఉండటం అనేది యోగం అంటే ఏంటంటే కర్మలను జాగ్రత్తగా చేయటం యోగం అన్నమాట. యోగం కర్మసు కౌశలం అన్నమాట. కర్మని శ్రద్ధగా చేయటం యోగం అనమాట. త్రికరణ శుద్ధిగా చేయటం యోగం అనమాట. అంటే ప్రజెంట్లో ఉంటూ చేస్తున్న పని మీద మన ఏకాగ్రత పెట్టుకొని దాని గురించి తెలుసుకొని తర్వాత దాన్ని ప్రేమగా చేయటం అనమాట. ప్రేమగా తెలుసుకొని దాన్ని ఇష్టపూర్వకంగా చేయడం అనమాట. ఏ పని అయినా ఇష్టపూర్వకంగా దాన్ని తెలుసుకొని శ్రద్ధగా చేసినప్పుడు అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధగా చేసినప్పుడు ఏంటంటే జ్ఞానం అనేది దాని పరిపూర్ణ జ్ఞానం, దాని పని తాలూకు పరిపూర్ణ జ్ఞానాన్ని వాడు తెలుసుకోగలుగుతాడు అనమాట. తర్వాత ఆ పని తాలూకు తర్వాత ఆ శ్రద్ధ ఎప్పుడైతే ఏర్పడిందో, అన్నింటిలో అటువంటి శ్రద్ధ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు నీకు భగవతత్వం అర్థమవుతుంది అనమాట. ప్రపంచం అంటే వర్తమానంలో ఉంటాం అనమాట. వర్తమానంలో ఉండి నువ్వు పనులు చేసినప్పుడు ఏమవుతుందంటే నేను పూర్వజన్మ తాలూకు కర్మలని అవి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళిపోతాయి. అంటే పైకి రావు. అవి కర్మలు బయటకు వచ్చి చిత్తంలో సంస్కారాల ద్వారా కర్మలు బయటకు వస్తున్నంతకాలం నువ్వు కర్మకు బద్ధుడిగా ఉంటావు అనమాట. కాబట్టి ఆ స్థితి మారాలంటే ఏం చేయాలంటే యోగ స్థితికి రావాలి. యోగ స్థితికి రాకుండా ఎవరికి కూడా ఈ పైన విశిష్టాద్వైతం అద్వైత స్థితులకు ఎవరు వెళ్ళలేరు అనమాట. కాబట్టి యోగానికి అంత విలువ ఉందన్నమాట. యోగం అంటే ఏంటంటే చేస్తున్న పని త్రికరణ శుద్ధిగా చేయటం అనమాట. కాబట్టి ఇది నేర్చుకోవాల్సి ప్రతి ఒక్కరు కూడా. యోగం అంటే ఇప్పుడు ఋషులు కూడా ఏం చేస్తారంటే ఎక్కడ అన్నింటిని వదిలిపెట్టేసి ఆరవరకు పోయి
అక్కడ పోయి కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, నామజపం భగవంతుడి గురించి, నామజపం భగవంతుడి యొక్క రూపం, అది నిరంతరం తపస్సు రూపంలో మనసులో నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. నిరంతరం అంటే మన మనసుని చిత్తాల్లో ఉండే సంస్కారాలను బయటికి రానియకుండా, అంటే వాటిని పట్టించుకోకుండా భగవంతుడి మీద మనసుని నిలిపి చేస్తుంటారు అనమాట. అక్కడికి చేసేది ఆ భగవంతుడి మీద నిలిపి చేయటం అనేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, ఇక్కడ మామూలు నిజ జీవితంలో గృహస్థులు ఏం చేయాలండి, చేస్తున్న పని మీద మనకి ఉద్యోగం చేసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, సంసారం నడపాలి. కాబట్టి చేస్తున్న ప్రతి పని కూడా శ్రద్ధగాను, తర్వాత నైపుణ్యంగాను, తర్వాత తెలుసుకొని చేయడం, త్రికరణ శుద్ధిగా చేస్తే అది యోగం కిందకి వస్తుంది, అది తపస్సు కిందకి వస్తుంది. మరి వీటిలో సత్యానికి మొట్టమొదటి యమనియమాలలో సత్యానికి మొట్టమొదటి స్థానం ఇచ్చారండి. యమంలో 5 భాగాలు ఉంటాయని చెప్పాం కదా. సత్యము, అహింస, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఇవి 5 భాగాలు ఉంటాయి. 5లో మొదటిది సత్యానికి మొట్టమొదటి స్థానం ఇచ్చారన్నమాట. ఈ సత్యకాముడు కూడా నిజాయితీగా స్వచ్ఛంగా మాట్లాడటం, తర్వాత ప్రేమ తత్వంతో కూడి ఉంటాం, ప్రేమను కలిగి ఉంటాం. చెప్పాను కదా, ప్రేమ అంటే చేస్తున్న పని సర్వజీవుల పట్ల కంపాషన్ అనమాట. జీవుల పట్ల ఇది లేకుండా, వ్యతిరేకత లేకుండా ఆ ప్రేమభావం చేస్తున్న పనిని శ్రద్ధగా చేయడం అనమాట. అది ఫస్ట్ అది అలవడినప్పుడు తర్వాత అప్పుడేమవుతుందంటే, ఈలో ఈ అరిషడ వర్గం ఏదైతే ఉందో అంతర్గత రాక్షసులు అంటారు అన్నమాట, అంతర్గత శత్రువులు అంటారు అన్నమాట. కామం, క్రోధం, లోభం, మోహం, మతం, ఆశ్చర్యం. ఈ ప్రేమ ఉన్న చోట అవి ఏమి ఉండవండి. ఈ తర్వాత రాగము, ద్వేషం, స్వార్థము, అహంకారం, ఇవన్నీ లోపల అంతర్గత శత్రువులు అనమాట. ప్రేమ ఉన్న చోట అహంకారం ఉండదండి, ప్రేమ ఉన్న చోట కోపం ఉండదండి, ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు. కాబట్టి ప్రేమ అనేది ఫస్ట్ చేస్తున్న పనిని శ్రద్ధగా చేయటం, చేస్తున్న ఆ ప్రేమతత్వాన్ని డెవలప్ చేసుకోవటం అనేది అది అదేమంటే మామూలుగా అందరిలో ఉంటుందండి ప్రేమతత్వం. అందరిలో ఎట్లా ఉంటుంది, సూక్ష్మ స్థాయిల్లో తన శరీరానికే పరిమితమై ఉంటుంది అన్నమాట. శరీరము, నేను, నా వాళ్ళంతవరకే ఉంటుంది ప్రేమ. ఇప్పుడు నేను అనేది స్వార్థపూరితంగా ఉన్నాను అనుకోండి, వాడి వరకే చూసుకుంటాడు. మిగతా సమాజం ఎట్లు పోతున్నా, ఫ్యామిలీ గురించి కానీ పట్టించుకోవడం, స్వార్థం వాడి వరకు బాగుంటే చాలనుకుంటాం అనమాట. అట్లాగే అది ప్రేమ కొంచెం పెరిగిందనుకోండి, తన ఫ్యామిలీ పట్ల కూడా ఉన్న పిల్లలకి, వాళ్ళకి, తల్లిదండ్రులకి, అందరికీ కాస్త ఉపయోగపడతాడు అనమాట. ఇంకా ప్రేమ పెరిగిందనుకోండి, సమాజానికి కూడా సేవ చేస్తాడు. ఇంకా ప్రేమ పెరిగిందనుకోండి, దేశానికి కూడా, సమాజానికి సంఘ సంస్కృతి కిందకి మారుతాడు అనమాట. అట్లాగే దేశానికి సేవ చేసాడు అనుకోండి, దేశభక్తి కింద మారుతాడు అనమాట. అంటే ప్రేమ పెరుగుతున్న కొద్ది ఏమైందంటే అది ఇంకా ప్రపంచం పట్ల ప్రేమ పెరిగింది అనుకోండి, యోగిగా మారుతాడు అనమాట. కాబట్టి ప్రేమ యొక్క పరాకాష్ఠ ఏంటంటే కృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్తారండి, భగవద్గీతలో కృష్ణ భావంలో ఏం చెప్తారంటే, అర్జున నువ్వు యోగిగా ఉంటాడు అనమాట. యోగి అంటే సర్వశ్రేష్ఠుడు అనమాట. అంటే ఏంటి, ప్రేమతత్వంలో పరాకాష్ఠ యోగి. యోగి అంటే సర్వజీవుల పట్ల, సర్వ ప్రపంచంలోని సర్వ జనుల పట్ల కూడా సమస్తం పట్ల ప్రేమభావం అనేది యోగిలో ఉంటుంది అన్నమాట. యోగ స్థితిలో ఉంటుంది అన్నమాట, యోగ్య అమరణ వ్యక్తిలో ఉంటుంది అన్నమాట. అదే స్థితి అన్నమాట. అంటే ఏంటి, అక్కడ మన ఎనర్జీ లెవెల్స్ ఎంతగా పెరుగుతాయంటే ఇంకా మనకి నెగిటివ్ ఏముండదు కదా, నెగిటివ్స్ అన్నీ పోతాయి. ప్రేమ ఉన్న చోట ఏమవుతుందంటే నెగిటివ్ శక్తులన్నీ వెళ్ళిపోతాయి పక్కకి. కాబట్టి ఆ నెగిటివ్ శక్తులు ఏవైతే ఉన్నాయో, ఇది అరిషడ్ వర్గం కానీ, రాగం, ద్వేషం కానీ, ఇవన్నీ ఏముండవు అనమాట. కాబట్టి సత్యము, ప్రేమ అనేవి రెండు ఎవరైతే పాటిస్తారో, సత్య దర్శనం, సత్యం మాట్లాడటం అన్నమాట. తర్వాత ఆ శ్రద్ధతోటి ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా అద్వైత స్థితికి వెళ్తారండి వాళ్ళు. అదే ఇందులో ఈ కథలో చెప్పింది ఏంటంటే, ఫస్ట్
సత్యకాముడు ఇట్లా గోవులను తీసుకెళ్ళేసి 400 గోవులను తీసుకెళ్ళేసి 1000 గోవులు తీసుకురమ్మంటాడు. 1000 గోవులు తీసుకురామంటే అక్కడ అర్థం ఏంటంటే సహస్రార చేసుకొని తీసుకురామంటాడు. సహస్రార చక్రం యాక్టివేట్ అయ్యేదాకా 1000 దళాల సహస్రార చక్రం యాక్టివేట్ అయ్యేదాకా నీ సాధన కొనసాగించమని అర్థం అనమాట. అక్కడ ఇక్కడ ఈయన ఏం చేస్తాడంటే శ్రద్ధగా ఈ రకంగా శ్రద్ధతోటి తర్వాత సత్యం మా దర్శనం చేస్తూ ప్రకృతికి దగ్గరగా మనిషి గడుపుతాడు అనమాట. ప్రకృతికి దగ్గరగా గడిపినప్పుడు ఏమవుతుందంటే ప్రకృతిలో బాహ్య ప్రకృతిని మనం పరిశీలిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన అంతర్ ప్రకృతి ప్రకారం చిత్త సంస్కారాల ప్రకారం చేస్తున్నందుకాలం మనకు ఎనర్జీ లాస్ ఉంటుందండి. అదే అరిషడ్ వర్గానికి అన్నీ వదిలిపెట్టావు అనమాట. రాగం, ద్వేషం, కోపం ఇవే వదిలిపెట్టావు, అన్నీ వాడికి లోన్ అవుతుంటాం, ఎనర్జీ లాస్ అవుతుంటుంది అనమాట. ఎప్పుడైతే మనం ప్రకృతికి దగ్గరగా మనం గడిపామో ప్రకృతికి అంటే ఈ చిత్త సంస్కారాలకు అనుగుణంగా కాకుండా ప్రకృతిని మీరు అబ్జర్వ్ చేయండి. ల్యాండ్స్కేప్కి వెళ్ళి చిత్తన సంస్కారాలు ఆగిపోతాయి. మనకున్న చిత్తన సంస్కారం అంటే దాని గురించి మనం ఇంటి దగ్గర విషయాలు కానీ ఆఫీస్ విషయాలు కానీ మనకు గుర్తుకు రావు. ఆ ప్రకృతిని అబ్జర్వ్ చేస్తూ గడిపేస్తుంటుంది అనమాట. హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అనమాట. కాబట్టి ప్రకృతి దగ్గరగా ఉన్నప్పుడు ఏంటంటే చిత్త సంస్కారాలు బయటికి రావు. ప్రకృతిలో మమేకం ఉన్నప్పుడు తాత్కాలికంగా మనలో ఉన్నటువంటి ఇండివిజువాలిటీ ఏదైతే ఉందో అది వెళ్ళిపోతుంది. ప్రకృతితో మమేకం అవుతాం అనమాట. ప్రకృతితోటి మన మనసు వేడింది అవుతుంది అనమాట. అందులో ప్రకృతి అందాలని, అందులో ప్రశాంతతని అది అర్థం చేసుకుంటుంది అన్నమాట. మనసుని దేని మీద పెడితే దానిగా మారిపోతుందండి. ఆ ప్రశాంతత, పవిత్రత అవి ఎప్పుడైతే నువ్వు ఫీల్ అవుతావో అది ఫీల్ అవ్వటం అనేది ఎక్కువ మన ప్రకృతి దగ్గరగా బతుకున్నప్పుడు అటువంటి ఫీలింగ్స్ ఎక్కువగా వస్తాయి అనమాట. కాబట్టి ఏమవుతుంది, నువ్వు ఏదైతే పవిత్రత, ప్రశాంతత, ఆనందం ఫీల్ అవుతావో ఆనందం నీ స్వభావంగా నీ యొక్క గుణంగా మారిపోతుంది అనమాట. అంటే మనసుకి ఏం లేదండి, మనం ఎక్కడ మనసుని ఏ స్థితిలో పెడితే అది ఏ రకంగా ఆలోచిస్తే దానిగా మారిపోతుంది. కాబట్టి మనం ఎట్లా ఆలోచిస్తున్నాము, మనం పూర్వజన్మలో చేస్తున్న కర్మల్ని నిరంతరం అనుగుణంగానే కర్మల అనుగుణంగానే మనం ప్రతి జడ్జిమెంట్ చేస్తున్నాం. బయట ప్రపంచంలో జరిగినటువంటి సంఘటనలను మనం దేని ప్రకారం అనలైజ్ చేస్తాం. మన చిత్తంలో ఉన్న సంస్కారాల కారణాన్ని బేస్ చేసుకొని అనలైజ్ చేస్తాడు. ఒక వ్యక్తిగత పడ్డాడు, అది తెలుస్తున్నాడు అనుకోండి, వీడు మనవాడు, తెలియదు పరేవాడు. అట్లాగే బయట ఒక కొట్లాట జరుగుతుంది, అందులో మనవాళ్ళు ఎవరు లేరు, మనం పట్టించుకోం. అదే మనవాడు ఎవడన్నా ఉన్నాడు, వెంబడి అందులో ఇన్వాల్వ్ అయిపోతాం, అక్కడికి కొట్లాట్లో భాగం అవుతుంది. అంటే ఏంటి, ఈ లోపల ఉన్నటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, చిత్తాల్లో ఉన్న సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవే యోగస్థితిలో వెళ్ళినప్పుడు అవే వాటి పరిధిలోనే మనిషి బతుకుతుంటాడు అనమాట. అందుకని ఫస్ట్ ఈ ప్రకృతికి దగ్గరగా మనిషి బతకడం అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ ప్రకృతి, భగవంతుడి ఏర్పరిచిన ప్రకృతి ఏదైతే ఉందో చరాచర జగత్తు మొత్తం, వృక్షాలు, జంతువులు, తర్వాత మరి ఈ రకాలైనటువంటి బయట ఉన్నటువంటి ప్రకృతి వనరులు ఇవి సహసిద్ధంగా ఏర్పడిన ప్రకృతికి దగ్గరగా మనిషి బతికినప్పుడు ఏమవుతుందంటే వాడు ప్రకృతిని ఎప్పుడైతే చూసి అందులో ఉన్నటువంటి ఆనందాన్ని, అట్లా ప్రశాంతతని వాటితోటి సంబంధం ఏర్పరచుకుంటాడో క్రమక్రమంగా ఆ చిత్తస్థితులు అనుగుణంగా స్పందించడం తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయినప్పుడు ధర్మబద్ధంగా బతకాలి. అది కూడా ప్రకృతిని ప్రకృతిని బయట ఉన్న పరిస్థితులు తన స్వలాభం కోసం వాడుకోకుండా ధర్మబద్ధంగా నిజాయితీగా బతికినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు నీకు ధర్మబద్ధంగా బతికినప్పుడు నీకు ప్రాణశక్తి లెవెల్స్ పెరుగుతాయి బాగా. ప్రాణం సూక్ష్మ స్థాయిలు పెరగటం అంటే ఏంటంటే ప్రాణం సూక్ష్మ స్థాయిలో గెలుతామంట. అంటే మనకు ఆత్మ గురించి తెలియకపోవడం కారణం ఏంటంటే బయటికి మన ఆలోచనలన్నీ బయటకు ఉంటాయి అన్నమాట. దీని కారణంగా మనకు ఉన్నటువంటి పూర్వజన్మలో సంస్కారాల కారణంగా నిరంతరం బయటకే ప్రవహిస్తుంటాయి అన్నమాట. ఇది ఎప్పుడైతే నువ్వు పూర్వజన్మ సంస్కారాలకు అనుగుణంగా నువ్వు ఆలోచనలు ఉండవు, ఎటువైతే నీ పరిస్థితి ప్రకృతికి దగ్గరగా ఎప్పుడైతే వెళ్తావో బాహ్య ప్రకృతి ఉన్నటువంటి భగవంతుని దర్శిస్తూ అంత సమస్తంలో ఉన్నటువంటి బాహ్య ప్రకృతిలో ఉన్నటువంటి
అందాలని కానీ ప్రశాంతత కానీ ఎప్పుడైతే నువ్వు పవిత్రతను కానీ నువ్వు ఎప్పుడైతే మనసుతోటి చూసి, అందుకని ఈ మామూలుగా క్షేత్రాలు తీర్థయాత్రలు ఇవన్నీ ఎందుకు పెట్టారంటే పూర్వకాలంలో తీర్థయాత్రలు క్షేత్ర దర్శనాలు ఇవన్నీ పెడతారనమాట. ప్రకృతి దగ్గరగా ఉండేటువంటి ప్రదేశాల్లో దేవాలయాలు కట్టడం కానీ ఆ ప్లేసెస్ ఉండటం కానీ ఉంటాయన్నమాట. కాబట్టి ప్రకృతి దగ్గరికి వెళ్ళినప్పుడు మనశ్శాంతి ఏర్పడుతుంది. మనశ్శాంతి, ఆ పవిత్రత అవన్నీ ఫీల్ అవుతారన్నమాట ప్రతి ఒక్కరు అనమాట. కాబట్టి ఈయన సత్యకాముడు ఏంటంటే ఈ ప్రకృతి దగ్గరగా ధర్మబద్ధంగా జీవించినప్పుడు అప్పుడు ఫస్ట్ ఆయనకి 4 రకాలుగా బ్రహ్మ యొక్క 16 కళల్ని మొదటి 4 కళలు ఏమి చెబుతుందంటే వృషభం చెబుతుంది అనమాట. వృషభం అంటే ధర్మానికి ప్రతీక అనమాట. వృషభంలో వాయువు ప్రవేశించి అందుకు ఉపదేశం చేస్తాడు అనమాట సత్యకాముడికి అనమాట. సత్యకాముడికి ఏం చెప్తాడు, వృషభం ఏం చెబుతుంది ఫస్ట్లో, ఈ కనపడేటటువంటి 4 దిక్కులు భగవంతుడి యొక్క స్వరూపమే అని చెప్తాం అనమాట. అంటే మనం ఒక డివిజన్స్ ఏర్పరచుకున్నాం, ఈ రోజు, వారం, సంవత్సరం అన్నట్టు కాలగతి అనమాట. కాల నిర్ణయం చేసుకుంటాం. ఇది నాకు ఇన్నేళ్ళు, ఇవన్నీ నిర్ణయాలన్నీ సూర్యుడి యొక్క గతి కారణంగా, సూర్యుడిలో ఉన్నటువంటి రాత్రింపగలు, సూర్యుడి ద్వారా ఏర్పడినటువంటి రాత్రింపగల కారణంగా అవి ఏర్పడతాయి అన్నమాట. కాబట్టి ఈ కాలగతి అనేది మనం మనసు ద్వారా ఏర్పడినటువంటి ఒక ఇంప్రెషన్ అనమాట. కాబట్టి ఇప్పుడు నిర్వికల్ప సమాధి ఉందండి. అక్కడ కాలం ఉంటుందా అంటే కాలం ఉండదు. అక్కడ నామరూపాలు ఉండవు, ఏమైనా ప్రపంచమే ఉండదు. ప్రపంచంలో నామరూపాలు తడుకున్న ప్రపంచం ఏది ఉండదు అనమాట. నిర్వికల్ప సమాధి స్థితులు అనమాట. కాబట్టి అక్కడ కాలం దేనివల్ల ఏర్పడింది, ఈ మనసులో ఏర్పరచుకున్న ఇంప్రెషన్స్ కారణంగానే ఏర్పడింది అనమాట. అంటే ప్రకృతిలో సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి జరగటం వల్ల ఆ సంఘటనని మనం జ్ఞాపకం చేసుకోవడానికి దీనికి అనుగుణంగా ఈ 10 సంవత్సరాల క్రితం జరిగింది. ప్రకృతిలో వచ్చే మార్పుల్ని మనం కాలంతో నిర్ణయిస్తాం అన్నమాట. కాబట్టి యథార్థంగా ఏంటంటే ఈ సమస్తం కూడా భగవంతుడి యొక్క ఈ మొదటి 4 అంటే మొదటి పాదంలో ఏం చెప్పారంటే, ధర్మబద్ధంగా జీవించినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపల ఉన్న ధర్మం అనేది నీకు తెలియజేస్తుంది అన్నమాట. అంటే ఈ రకంగా మనకు యథార్థ స్థితిని బోధ చేయడం అనమాట. లోపల ఉన్నటువంటి ద్వైతం నుంచి విశిష్టాద్వైతాన్ని, విశిష్టాద్వైతం నుంచి అద్వైతానికి తీసుకెళ్తారు అనమాట. దీనిలో సాధనలో ఉన్నటువంటి స్టెప్స్ ఇవన్నీ అనమాట. ఒక స్టెప్ వదిలి ద్వైత స్థితి నుంచి మనిషి అద్వైత స్థితికి వెళ్ళాలంటే మనసు ద్వారా ఏర్పడినటువంటి ఇంప్రెషన్స్ అన్నీ ఒకటొకటి వెళ్ళిపోతుంటాం అనమాట. ఈ కాలం అనేది, దేశకాలాలు అనేవి మనసును పట్టినటువంటి మనసులో ఒక ఇంప్రెషన్స్ కలిగేసి వ్యక్తిత్వాన్ని ఫారం చేస్తారు అనమాట. దేశకాలాలు, దేశం అంటే మనం బయట ఉన్న ప్రదేశం వస్తుంది, ప్రదేశం కూడా వస్తుంది. దేశకాలాలు తర్వాత ఒక ప్రదేశం పట్ల ఆకర్షణ అనేది వస్తుంది. అట్లాగే శరీరం పట్ల మనసులో కూడా ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అది ఫలాది ఇట్లా ఉండాలి అని కోరికలు అనమాట. అవి కూడా దీన్ని బట్టి మనము అంతకుముందు దేశకాలాల గురించి చెప్పుకున్నాం అన్నమాట. బాహ్యంగా ఉన్నటువంటి మనం నివసించేటువంటి భూమి పట్ల ఇది నాది, ఇల్లు అంటే కొన్ని అట్టు పెట్టుకుంటాం, కొన్ని ఇంప్రెషన్స్ అట్టు పెట్టుకుంటాం. ఇది నాది, నేను నాదని చెప్పాను, నా ఇల్లు నాది, నా ఊరు, నా దేశం, ఇవన్నీ ఇంప్రెషన్స్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ ద్వైత స్థితిలోనే అట్టు పెడతాయి మనుషులు ఎప్పుడు కూడా. కాబట్టి అద్వైత స్థితికి వెళ్ళాలంటే ఇంప్రెషన్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోవాలి. కాబట్టి దేశకాలాలకు అనుగుణంగా ఏర్పరచుకున్నటువంటి మన మనసులో ఏర్పరచుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కరిగిపోవాలన్నమాట. కాబట్టి ఈ సమస్తం భగవంతుడే, మొత్తము 4 దిక్కులా వ్యాపించింది భగవత్ శక్తి అని చెప్పేసి ఆయన ధర్మంగా బతికినప్పుడు, ధర్మం అనేది అది వాయుదేవుడే చెప్తాడనమాట. వాయుదేవుడు ఏ రూపంలో ధరిస్తాడంటే ఎద్దు రూపంలో వస్తాడు. అంటే వృషభం అంటే ధర్మానికి ప్రతీక. కాబట్టి ఈశ్వరుడు వృషభ వాహనుడు అని చెప్పి అంటారనమాట. శివుడి ముందర
నంది ఉంటుంది. శివాలయంలో చూస్తే నంది ఉంటుంది. నంది ద్వారా శివ దర్శనం చేయాలంటారు. కొమ్ముల ద్వారా శివ దర్శనం అంటే ధర్మబద్ధంగా మనం జీవించినప్పుడు శివ దర్శనం కలుగుతుందని అర్థం అక్కడ. కాబట్టి ఫస్ట్ సాధకుడు ధర్మబద్ధంగా జీవించడం అనేది ఫస్ట్ అటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ధర్మబద్ధంగా బతకడం అనేది తెలియాలన్నమాట. ధర్మబద్ధంగా ఉంటే ఒక్కొక్కడికి ఒక ధర్మం ఉంటుంది. గృహిణికి ఒక ధర్మం ఉంటుంది, గృహస్థుకి ఒక ధర్మం ఉంటుంది, తర్వాత ఒక వ్యాపారస్తుడికి ఒక ధర్మం ఉంటుంది, ఉద్యోగస్తుడికి ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాలు కుటుంబ ధర్మం ఉంటుంది, సమాజ ధర్మం ఉంటుంది, సమిష్టి ధర్మం ఉంటుంది, వ్యక్తిగత ధర్మం ఉంటుంది, సమిష్టి ధర్మం ఉంటుంది అన్నమాట. ఈ ధర్మాలన్నింటినీ తెలుసుకోవాలంటే శాస్త్రాలు చదవాలి. శాస్త్రాల్లో చెప్పిన ఋషులు చెప్పినటువంటి ఆ ధర్మ గ్రంథాల్లో ఏం చెప్పారని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి మొట్టమొదట ఈయనకి సత్యకాముడికి వాయుదేవుడు చెబుతాడు అనమాట. వాయుదేవుడు తర్వాత అగ్నిదేవుడు అనమాట. వాయుదేవుడు చెప్తున్నాడంటే అర్థం ఏంటంటే ప్రాణశక్తి లెవెల్స్ బాగా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఆ ధర్మ విశేషణ చేయగలిగే కెపాసిటీ కూడా మనిషికి ఏర్పడుతుందన్నమాట. ధర్మాన్ని గురించి తెలుసుకునేటువంటి కెపాసిటీ కూడా ఏర్పడుతుందన్నమాట. అంటే ఏంటి, మనం ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడండి. లోపల భగవత్ శక్తి ఉంది. కాబట్టి ఆ శక్తి బయటికి రాకుండా, ఆ శక్తిని వ్యక్తీకరించకుండా ఈ అరిషడ్ వర్గం లోపల ఉన్న రాక్షసులు ఏవైతే ఉన్నాయో అరిషడ్ వర్గం అనమాట. అరిషడ్ వర్గము, తర్వాత రాగద్వేషాలు, అహంకారం, స్వార్థం, ఇవన్నీ ఎనర్జీని ఎప్పటికప్పుడు డ్రైన్ చేస్తుంటాయి అనమాట. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ధర్మ మార్గాన ప్రేమతోటి మనం ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు ఏమవుతుంటే మన లోపల ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ పెరుగుతుంటాయి, బాగా పెరుగుతాయి అన్నమాట. పెరిగినప్పుడు నీకు అర్థమవుతుంది, భగవంతుడి తత్వం అర్థమవుతుంది. అంతటా భగవంతుడే వ్యాపించున్నాడు అని చెప్పేసి అర్థమవుతుంది. ద్వైతం నుంచి క్రమంగా మనం శిష్యాద్వైతానికి వెళ్తాం అనమాట. నెక్స్ట్ స్టేజ్ అగ్నిదేవుడు అనమాట. అగ్నిదేవుడు చెప్తాడు. ఏం చెప్తాడు అగ్నిదేవుడు? ఈ ఆకాశము, తర్వాత అంతరిక్షము, తర్వాత సముద్రము, తర్వాత భూమి, ఇవన్నీ కూడా భగవంతుడిలో బ్రహ్మంలో భాగాలే అని చెప్తాడు అనమాట. కాబట్టి అప్పుడు ఈ అగ్నిదేవుడు చెప్పినటువంటి ఇదేంటంటే మనకి ఇక్కడ ద్వైతం లేదు. అంటే ఏంటి, మనం నేను నాది అని చెప్పేసింది, ఇది నాది, ఈ ఇల్లు నాది, ఇది ఇంతవరకు ఇది నా దేశం, తర్వాత ఇది పరాయి దేశం, వీడు ఇట్లా రకరకాల దేశకాలాలతో ఏర్పడినటువంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతాయి అన్నమాట. ఇది అగ్నిదేవుడు ఏంటంటే కుండలిని చైతన్యం అండి. అగ్ని రూపంలో కుండలిని చైతన్యం మాట్లాడుతుంది అనమాట. కుండలిని చైతన్యం సూక్ష్మ మార్గంలోకి ఎప్పుడైతే ప్రవేశించి కుండలిని శక్తి ప్రవేశించి ఊర్ధ ప్రయాణం చేస్తున్నప్పుడు, పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే మనలో విపరీతమైనటువంటి వేడి పుడుతుందండి, వేడి వస్తుంది అనమాట బాగా. అదే అగ్ని అనమాట. అగ్ని జనిస్తుంది అనమాట. ఆ అగ్ని కారణంగా మనలో ఉన్న కర్మలన్నీ కూడా ఏమైతే జన్మ నుంచి మనం చేస్తున్నటువంటి కర్మలన్నీ కూడా భస్మం అయిపోతుంటాయి. క్రమంగా సాధనలో ఉన్నత స్థితికి వెళ్తున్న కొద్ది ఏమవుతుందంటే అగ్ని నీకు ఉన్న కర్మల నుంచి బయటపడేది శక్తి లేదు. ఒక విత్తనాన్ని వేడి చేసినప్పుడు విత్తనం ఎట్లయితే మళ్ళీ తిరిగి మొలకెత్తుందో అట్లాగే సంస్కారాలు కూడా ఈ కుండలిని చైతన్యం స్థితిలో, అంటే ప్రాణశక్తి సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి కుండలిని చైతన్యంగా మారినప్పుడు సూక్ష్మ మార్గంలో పైకి వెళ్తున్నప్పుడు శరీరంలో విపరీతమైనటువంటి వేడి అనమాట. వేడి అంటే యోగాగ్ని అంటారు. యోగాగ్ని అనేది పుడుతుందన్నమాట. ఆ యోగాగ్ని కారణంగా మన జన్మలుగా కర్మలన్నీ కూడా భస్మం అయిపోతుంది అనమాట. భస్మం అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటండి, అగ్నిదేవుడి తర్వాత ఆ ఆదిత్యుడు అనమాట హంస రూపంలో వస్తాడనమాట. ఆయన ఏ రూపంలో వస్తాడో హంస రూపంలో వస్తాడనమాట. ఎవరు వస్తారు? ఆదిత్యుడు, సూర్యుడు వస్తాడనమాట. హంస అంటే ఏంటండి, జ్ఞానానికి ప్రతీక అనమాట. ఎప్పుడైతే కర్మలన్నీ వెళ్ళిపోయినాయో అప్పుడు నీలో పరిపూర్ణ జ్ఞానం అనేది, పూర్వజన్మ తాలూకు కర్మలన్నీ భస్మం అయిపోయింది అనుకోండి, నీలో ఇక అంతటా భగవంతుడే ఉన్నాడని చెప్పేసి అనే భావం ఏర్పడుతుంది. విశిష్టాద్వైతం అంటారు. విశిష్టాద్వైతం అంటే అంతటా భగవంతుడే ఉన్నాడని చెప్పేసి నీకు తెలియబడుతుంది అన్నమాట. ఇదేనమాట ఆ స్టేజ్లో హంస రూపంలో వచ్చేసి సూర్యదేవుడు వచ్చి చెప్పాడంటే అర్థం ఏంటంటే అక్కడ విశిష్టాద్వైత స్థితికి సాధకుడు వెళ్తాడనమాట. తర్వాత చివరికి ఏంటండి, మగ్ధు పక్షి అనమాట. నీటిలో ఉండేటువంటి పక్షి. ఆ పక్షి వచ్చి నీకు అంటే ప్రాణశక్తి అనమాట. ప్రాణశక్తి ఏం చెబుతుందంటే నీకు మనసు రూపంలో కానీ
కళ్ళల్లో ఉన్న కాంతి కానీ, చెవుల్లో వినే శక్తి కానీ, ఈ సమస్తం కూడా ఆ, అదే భగవతత్వంలో భాగమే అని చెప్తాను అనమాట. అప్పటి వరకు నేను నాదైనటువంటి ఒక ఆ, ఇది శిష్యాద్వైత స్థితిలో ఎట్లా ఉంటుందంటే, భగవంతుడు అంతటా వ్యాపించినాడు, నేను అనే భావం కూడా ఉంటుంది దేవుడికి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమైంది, అద్వైత స్థితికి వెళ్తానమాట. అంటే నీలో ఉండేది కూడా బయట ఏదైతే ఉందో, ఏదైతే శక్తి ఉంది అది నీలో కూడా ఉంది అని చెప్పేసి తెలియజెప్తానమాట. ఇది అద్వైత స్థితి అనమాట. కాబట్టి ఈ అద్వైత స్థితికి చేరటం అనేది ప్రాణశక్తి. నువ్వు ఇంకా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళినప్పుడు, అంటే నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, నీలో ఉన్న బాహ్యంగా ఉన్నటువంటి ప్రాణశక్తి, అంతటా వ్యాపించిన ప్రాణశక్తి నీలో కూడా ఉన్నాడని చెప్పేసి అర్థమవుతుంటాం. విశిష్టాద్వైత స్థితిలో ఎట్లా ఉంటుందండి, అంతారామయం జగమంతరామయం అని చెప్పేసి పాట మీరు విన్నారు కదా. అందులో అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలు అంతారామయం జగమంతరామయం అని చెప్పేసి భక్తుడి రూపంలో ఆ భక్తుడిగా మారి అది అంతటిని భగవంతుడిని దర్శించడం అనమాట. తర్వాత అద్వైత స్థితిలో అహం బ్రహ్మాస్మి, అప్పుడు వేదంలో ఉన్నటువంటి చెప్పినటువంటి వాక్యాలు మీకు తత్వమసి, అహం బ్రహ్మాస్మి, తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, ఇవన్నీ అర్థమవుతున్నాయి అద్వైత స్థితిలో. వేదాంగాల్లో చెప్పినట్టు వేదాల మంత్రాలు ఏవైతే చెప్పారో ముఖ్యమైనటువంటి మూల సూత్రాలు అవి అర్థమవుతాయి అన్నమాట. ఇదండి అందులో మనకి ఇంతకు నిన్న చెప్పుకున్నటువంటి ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటి కథ యొక్క తత్వ దర్శనం అనమాట. ఇది తత్వ దర్శనం అనమాట. కాబట్టి ఇది ఇందులో ఉన్నటువంటి ఈ స్థితులు సాధకుడు రావాలంటే, సాధకుడు ఫస్ట్ మా యొక్క సాధన ఎక్కడి నుంచి మొదలు పెట్టాలండి, సాధన మొట్టమొదటి సత్యంతో నిజాయితీగా బతకాలండి మనిషి. సత్యం, అందుకని యమనియమాల్లో సత్యానికి మొట్టమొదటి స్థానం ఇచ్చారనమాట. సత్యము, అహింస, అసేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం అనమాట. ఈ స్టేజెస్ ఇవన్నీ ఒక్కొక్క స్టెప్లు అనమాట. యమంలో స్టెప్స్ 5 ఉంటాయి అన్నమాట, నియమంలో స్టెప్స్ 5 ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టెప్ దేనికి ఇచ్చారండి, సత్యానికి ఇచ్చారు అనమాట. కాబట్టి సత్యం మాట, నిజాయితీగా మాట్లాడటం, సత్యానికి దగ్గరగా ఉండటం అనేది ప్రతి సాధకుడు ఫస్ట్ చేయాల్సింది అదే అనమాట. లోపల ఒకటి బయట ఒకటి ద్వైతం ఉండకూడదు, ద్వంద్వం ఉండకూడదు అనమాట. ద్వంద్వం ఉండకుండా, ద్వంద్వాలు లేకుండా ఉన్నట్టుగా మాట్లాడటం, ఉన్నట్టుగా చూడటము, అది అలవాటు చేసుకోవాలన్నమాట. ఇది తర్వాత దానికి ఏం కలవాలండి, ఈవెన్ మనలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్ని పోవాలంటే ప్రేమతత్వం అలవరుచుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు ద్వేషం పోవాలంటే ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదండి, కోపం పోవాలంటే ప్రేమ ఉన్న చోట కోపం ఉండదు. కాబట్టి ఈ అరిషడ్ వర్గాన్ని జయించాలంటే ప్రేమ అనేది టాప్ మోస్ట్ అనమాట. కాబట్టి ఆ సాధకుడు ఎట్లా ఉండాలంటే, సాధకుడు దైవ గుణాలు అలవర్చుకుంటూ ఉండాలన్నమాట. ప్రేమ, క్షమ, దయ, సహనం, ఓర్పు, ఇవన్నీ దైవ గుణాలు అనమాట. నిత్య జీవితంలో ధర్మబద్ధంగా మనిషి ఉంటూ ప్రేమగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏ పని చేసినా కూడా పనుల్లో కానీ జీవుల పట్ల కానీ ఆ ప్రేమతత్వం అలవరుచుకున్నప్పుడు ఈ స్టేజెస్ వస్తాయి. విశిష్టాద్వైత స్థితి, అద్వైత స్థితి అనేది మనిషికి కలుగుతుంది అనమాట. ఇది ఇందులో మన విజ్ఞాన భైరతంత్రంలో కూడా అవే చెబుతారండి. విజ్ఞాన భైరతంత్రంలో శాంత బ్రహ్మ అద్వైత సిద్ధాంతము అని చెప్పేసి ఇది కాశ్మీరీ శైవ సిద్ధాంతం సంబంధించినటువంటి అవి గురువులు చెప్పినటువంటి విషయాల్లో చెప్పినటువంటి సాధనా పద్ధతులు కూడా దీనికి అనుగుణంగానే ఉంటాయి అన్నమాట. అన్నింటిలో అంతర్లీనంగా ఉండే సాధన ఇదే. అంటే ద్వైతం నుంచి విశిష్టాద్వైతానికి వెళ్ళాలి, విశిష్టాద్వైతం నుంచి అద్వైత స్థితికి మనిషిని తీసుకెళ్ళేటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో అవే సాధనలు అనమాట. కాబట్టి ఇది ఏర్పడాలంటే మనిషికి ఈ ప్రేమతత్వం అలవడాలి. తర్వాత సత్యం, నిజం, సత్యదర్శనం చేయాలన్నమాట. తర్వాత సత్యం మాట్లాడాలన్నమాట. కాబట్టి ఇదండి ఇందులో చెప్పినటువంటి విషయం. రేపు మనం కొత్త విషయం గురించి, వేరే విషయం గురించి మాట్లాడదామండి. ఈరోజుకి స్వస్తి.